కావలసినప్పుడల్లా దొరికే స్వీట్ కార్న్ తోటి రకరకాల స్నాక్స్ తయారు చేసుకుంటాం. వాటిల్లో ఈరోజు స్వీట్ కార్న్ సీక్ కబాబు, అలాగే టిక్కీలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రుచితో ఉన్న స్వీట్ కార్న్ సీక్ కబాబ్కి కావలసిన పదార్థాలు. అందరికీ నమస్కారం అండి. 1 కప్పు ఉడికించి పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ ముద్ద ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. అలానే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ 1 కప్పు, ఒక 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టి తురుముకున్న తురుము, అలానే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లి ముక్కలు, గుప్పుడంత కొత్తిమీరని సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కాకపోతే మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ పౌడర్ ట్యాంగీనెస్ గురించండి, అలానే 1 పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని దీనిలో కావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు వేసుకోండి, లేదంటే శనగపిండి 1 అరకప్పు వేసుకుని ఈ పేస్టులు మసాలాల్లో బాగా కలిసేలాగా బైండింగ్ గురించి గట్టిగా ఒక గట్టి ముద్ద అయ్యేలాగా కలుపుకుందాం. స్వీట్ కార్న్ సీజన్తో పని లేకుండా చాలా ఈజీగా మనకు దొరుకుతాయండి. వాటితో రకరకాల ఐటమ్స్ చేసుకుంటాం, రైస్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకుని. ఈ స్వీట్ కబాబ్ కూడా తయారు చేసుకుని రుచి చూడండి. ఇప్పుడు ఇలా తయారైన ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పొడవుగా రోల్ చేసి దాన్ని నీటిలో నానబెట్టుకున్న బ్యాంబూ స్క్యూవర్స్కి చుట్టుకుందాం. ఇలా మొత్తం అంతా చుట్టిన తర్వాత అంచులు దగ్గరగా అయ్యేలాగా సీల్ చేసుకుందాం. స్వీట్ కబాబ్ని మొదట్లో శీష్ కబాబ్ అని పిలిచేవారంటండి. దీన్ని మనకి టర్కీ దేశస్తులు పరిచయం చేశారు. టర్కిష్ భాషలో శీష్ అంటే కత్తి లేదా స్కేవర్ అని అర్థం, అలాగే కబాబ్ అంటే వేయించడం అని అర్థం అంట. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకుందాము. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్త వీడియోలు మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రీయేనండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి. ఇలా మొత్తం తయారైన వాటన్నిటిని పాన్ రోస్ట్ చేసుకుంటాం కనుక మనం పాన్ స్టవ్ మీద పెట్టి వేడైన దానిలో తగినంత నూనె వేసుకుని షాలో ఫ్రై చేసుకుందామండి. అన్ని వైపులు తిప్పుతూ సీక్ కబాబుల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని చాలామంది పీటా బ్రెడ్స్ తోటి లేదంటే చపాతీలోని రోల్ చేసుకుని తింటారండి. కానీ ఇలాగ ఈ సీక్ కబాబ్స్ని మనం ఇలానే స్టార్టర్ కింద మంచి ఘాటైన చట్నీతో తింటే ఉంటుందండి. ఆ మజాయే వేరు. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు తప్పకుండా ఇలాంటివి చేసుకొని తింటే ఇంకా రుచి పెరుగుద్దండి. అంత రుచిగా ఉండే ఈ సీక్ కబాబ్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. మంచి రంగుతో కాలినవి. అన్ని వైపులు తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూనే ఉందాం. ఇప్పుడు మిగిలిన పిండితోటి మనం టిక్కీలు కూడా తయారు చేసుకుందాం. వాటిని కూడా ఇలానే షాలో ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేసి, ఎక్కువ నూనెతోటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కావండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అలానే మనం దీన్ని డిన్నర్ కింద కూడా తినవచ్చు కావాలనుకుంటే. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కనుక వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్ అనేవి కూడా చెప్పుకోవచ్చండి. వీటిని పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. అలాగే మనం కూడా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళచ్చు. దీన్ని నైట్ డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. ఇలా తయారైన ఈ స్వీట్ కార్న్ టిక్కీలు, స్వీట్ కార్న్ సీక్ కబాబ్లు రెస్టారెంట్ కంటే కూడా మనమే ఇంట్లో చాలా రుచిగా శుచిగా చేసుకున్నామండి. వీటిని మనకు కావాల్సిన డిప్లు సాసులతోటి సర్వ్ చేయండి. తయారైన సీక్ కబాబ్స్ మొత్తం ఖాళీ అయిపోయి స్క్యూవర్స్ మాత్రమే మిగులుతాయండి. అంత రుచిగా ఉండే ఈ స్వీట్ కార్న్ సీక్ కబాబ్స్ అలానే
స్వీట్ కార్న్ టిక్కీలు తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలాగుందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్వీట్ కార్న్ సీక్ కబాబ్స్, స్వీట్ కార్న్ టిక్కీలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉచిత